బీఆర్ఎస్ పార్టీని దొంగల ముఠాగా అభివర్ణించారు మంత్రి పొన్నం ప్రభాకర్. అధికారం కోల్పోవడంతో కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజలకిచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని మంత్రి పొన్నం చెప్పారు. ఎందుకు టీఆర్ఎస్ పార్టీ అసహనానికి గురైందని అడుగుతా ఉన్నాం. ఇది ప్రజాస్పందన చూసేటువంటి మీ ఈర్ష్యన, మీ ప్రభుత్వం మీద జరుగుతున్నటువంటి వాస్తవాలు బయటికి ప్రజలకు ఈ గల్లా గురికి తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ చేసింది కాబట్టి మీరు ముందుగానే ప్రభుత్వాన్ని విమర్శించే ప్రయత్నం చేస్తా ఉన్నారా? తెలంగాణ ప్రజలు సెక్షన్ 390 దోపిడీదారులు డెకాయిట్లకు సంబంధించిన సెక్షన్ అది మీ మీద పెట్టే రోజు వస్తుంది, జాగ్రత్త. మేము ఇప్పటివరకు నెల రోజులు కాగాలి చీటర్స్ ఎట్లా అవుతాం, 420 కేసు ఎట్లా అప్లై అవుతుంది, మీకు అసహనం బుద్ధి కూడా ఏం పని చేయాలో కూడా తెలుస్తలేదా? నెల రోజులు కూడా కానీ ప్రభుత్వం మీద 420 అనడం అంటే ఇది పూర్తిగా దగాకోరు డెకాయిట్ 390 సెక్షన్ అప్లికేబుల్ అయ్యేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆరోపణ చేస్తాం.